తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ జగిత్యాల డిఫరెంట్ టాస్క్ ఉంటుంది. కమ్యూనల్ టెంపుల్ హైవే మీద టెంపుల్, ఒక పెద్ద చెరువు, ఒక బావి, ఇవన్నీ రకరకాల ఇష్యూ ఉంటాయి. ప్లస్ అన్నిటికన్నా ముందు గల్ఫ్ జాబ్స్, ఆ తర్వాత ఫ్రాడ్, ఇవన్నీ మరి అంటే ఒక ప్యాటర్న్ ఉండదు, అన్ని ప్యాటర్న్ కనిపిస్తుంటాయి జగిత్యాల. మరి అక్కడ అలాగే మీరు టాస్క్ తీసుకొచ్చారు. జగిత్యాల నేను యాక్చువల్లీ వెళ్ళిన అక్టోబర్లో అప్పుడే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండే. సో పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టార్టింగ్ అదే అసెంబ్లీ ఎలక్షన్స్ మీద ఫోకస్ పెట్టుకొని అది ఎలాంటి కూడా ఒక్క ఇష్యూ కూడా కాకుండా మొత్తం పీస్ఫుల్గా అయ్యేటట్టు చూసుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత కొంచెం మరి మా కామ్ పీరియడ్ ఉండే, ఆ కామ్ పీరియడ్లో మొత్తం మరి అక్కడ పోలీసింగ్ అండ్ ఆల్ మీరు చెప్పారు ప్రాబ్లమ్స్, గల్ఫ్లో చాలామంది ఉంటారు అక్కడ, అది ఒక ప్రాబ్లం. దాన్ని పీడిఎస్ రైస్ సంబంధించి అది ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్, అది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది జగిత్యాలలోనే. దాన్ని ఇవన్నీ కాకుండా పొలిటికల్ ఛాలెంజెస్ అండ్ ఆల్ అవన్నీ కూడా టోటల్గా అంతా కూడా కోఆర్డినేట్ చేసి అంతా ప్రాపర్గా చేసుకోవాలి. టెంపుల్స్ హైవే మీద ఉంటాయి. దాన్ని రెండు పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. ధర్మపురి కూడా ఇంపార్టెంట్ టెంపుల్, దాని కొండగట్టు కూడా, అది కూడా చాలా ఇంపార్టెంట్ టెంపుల్. సో ఆ ఇంపార్టెంట్ టెంపుల్స్కి కూడా ప్రాపర్ బందోబస్తు అండ్ ఆల్ ఇంపార్టెంట్ వచ్చినప్పుడు అంతా కూడా ప్రాపర్గా చేసుకోవడం జరిగింది. సార్ ఇక్కడ తర్వాత పార్లమెంట్ ఎక్కువ పెట్టారు. అక్కడ గల్ఫ్ జాబ్లో ఫ్రాడ్స్ చాలా ఉంటాయండి. అప్పుడు ఏదైతే మనకి కంప్లైంట్స్ ఏదైతే రావడం జరిగిందో వాటి మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. కొన్ని అక్కడ ఏమైతుంది అంటే ఇది ఏజెంట్స్ లాగా ఉంటారు, అది డబ్బు తీసుకున్నారు, దాన్ని బయటకి మాకు పంపలేదు, మా కొడుకు బయటకి పంపలేదు, అలాంటి ఎక్కువ వస్తాయి ఇక్కడ కంప్లైంట్స్. సో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద కూడా టైం టు టైం యాక్షన్ తీసుకోవడం జరిగింది. అట్లాగే పబ్లిక్ అవేర్నెస్ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టినాము. పబ్లిక్కి దీనికి సంబంధించి ఈ సమస్య గురించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. దాని తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వచ్చాయి. సో అది కూడా అంతా అప్పుడు కూడా చాలా మంది విఐపీస్, ప్రైమ్ మినిస్టర్ గారు రావడం, హోమ్ మినిస్టర్ గారు రావడం, కానీ పొలిటికల్ ప్రెజర్ ఎలా తీసుకున్నారండి? పొలిటికల్ ప్రెషర్ ఏం లేదు. అంటే ఐ జస్ట్ థింక్ ఇది అడ్మినిస్ట్రేషన్ అండ్ పాలిటిక్స్ ఇది రెండు కలిసి వెళ్తేనే అది ఎప్పుడైనా అది సమాజంలో మంచిగా సరిగా పని చేసుకోవచ్చు. కానీ రెండు డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి కదండి, ఎవరిని టచ్ చేసినా వాళ్ళకి ఈగో హర్ట్ అవుతుంది. నాకు అలాంటి ఏం ప్రాబ్లం, నేను ఏం ప్రాబ్లం అట్లా ఫేస్ చేయలేదు. నాకు ఇప్పుడు కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంది కూడా. సో అలాంటి ఏం ప్రాబ్లం నాకు. ఓకే, జగిత్యాల నెక్స్ట్ అండి. జగిత్యాల తర్వాత నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్కి వెళ్ళిన. అక్కడే ఉంది సార్ అక్కడ మరి అక్కడ వేరే రకంగా సమస్యలు ఉండే. అది ఎందుకంటే అది ఆంధ్రాకి టచ్ జస్ట్ సేమ్ అని అగైన్ అది స్టేట్ బార్డర్ అది. అండ్ హైవే కూడా, నేషనల్ హైవే కూడా అక్కడ మ్యాక్సిమం పాస్ అవుతుంది. సో అక్కడ ఒకటి హైవే మీద జరుగుతున్న యాక్సిడెంట్స్, అది ఒక విషయం. దాన్ని ఆంధ్రాకి టచ్ ఉంది కాబట్టి సో అక్కడ నుంచి క్రిమినల్స్ చాలా మంది అక్కడికి వచ్చి క్రైమ్స్ చేసుకోవడం, అది ఒకటే ఉన్నది. దాన్ని అగైన్ ఇది ఇల్లీగల్ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్, బికాస్ అది లాస్ట్ కాబట్టి వేరే వేరే చోట్ల పూల్ చేసుకుని అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ నుంచి మరి ఆంధ్రా నుంచి అట్లా స్మగ్లింగ్, రోడ్ యాక్సిడెంట్స్ ఇలాంటి అక్కడ కూడా వేరే వేరే సమస్యలు ఉన్నాయి, అవి కూడా ఎదుర్కొన్నాం. సో అక్కడ కూడా టోటల్ అది అయిపోయింది, ఎలాంటి కూడా ప్రాబ్లం లేకుండా. సో ఇవన్నీ ఛాలెంజ్ ఫేస్ చేస్తాం. సూర్యాపేట తర్వాత వరంగల్కి. మీరు తెలంగాణ బోర్డర్స్ అన్ని పని చేశారు. నార్త్ చేసిన, సౌత్ చేసిన, సెంటర్ చేసిన, అటు సైడ్ ఈస్ట్ సైడ్ కూడా చేసిన, సౌత్ ఈస్ట్ సైడ్ కూడా చేసిన, అట్లా అయింది. నెక్స్ట్ డీజీపీ అయితే మీరు ఇంకా మాక్సిమం స్టేట్ నేను చూసిన. సో అన్ని చోట్ల కల్చర్ తెలుసు, ఎట్లా తెలుసు. మహారాష్ట్ర బోర్డర్, తెలంగాణ బోర్డర్, ఆంధ్ర బోర్డర్ అండి. ఓకే, కర్ణాటక బోర్డర్ కూడా చూశారు మీరు. నెక్స్ట్ వరంగల్ రాగానే ముందేమో మీ గురించి అందరూ ఏమంటున్నారంటే నో డైలాగ్స్ ఓన్లీ యాక్షన్ ఉంటుంది అని భయపడ్డారు. అది ప్రూవ్ చేశారు. అంటే పోలీసింగ్ పర్ఫెక్ట్ చేసిన, లా అండ్ ఆర్డర్ విషయంలో చేసిన, మెన్ పవర్లో మెన్ వాడుకుంటూనే ఆ మెన్ని ఎవరైనా తప్పు చేస్తే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని సస్పెండ్ చేశారు. దాదాపు 15-16 మందిని అయి ఉంటుంది. అంటే మెన్ని అలా సస్పెండ్ చేస్తే వాళ్ళ మొరాలిటీ తగ్గిపోతుందని వాళ్ళ వాదన, మీరేమంటారు? దాన్ని సస్పెండ్ చేస్తే అలా ఏం అట్లా ఏం తగ్గిపోదు. బికాస్ నా ఫీలింగ్ ఏముంది దట్ అట్లా చేస్తే ఇంకా వేరే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది, వాళ్ళకి భయం ఉంటుంది కొంచెం, దట్ మేము కూడా సరిగా పని చేసుకోవాలి. అట్లాగే చాలా మంది మంచి పని చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి కూడా అవకాశం ఏం దొరకదు, వాళ్ళకి పోస్టింగ్ అవకాశం దొరకదు, లేకపోతే వాళ్ళు ఏం ఫీలింగ్లో ఉంటారు, లేక మాకు ఏం ఇక్కడ ఏం పోస్టింగ్ ఏం రాదు, అండ్ ఇంకా ఎవరైతే ఉల్టా చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళది అంతా నడుస్తుంది, మాకు ఇక్కడ పోలీసింగ్లోనే ఎందుకున్నాము, అట్లా వాళ్ళు చాలా హార్ట్ డిమోటివేట్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళకి కూడా మోటివేషన్ చాలా పెరుగుతుంది. అంటే సస్పెండ్ చేసిన వాళ్ళు ఏ టైప్ ఆఫ్ క్రైమ్ చేసేవారండి? రకరకాలుగా ఉండే. ఫర్ ఎగ్జాంపుల్
ఒక మా స్టాఫే పోలీస్ స్టేషన్లో ఏదైతే మనం పట్టుకుంటాము గాంజా సంబంధించి ప్రాపర్టీ అదే గోల్మాల్ చేసుకొని బయటకి అమ్మడం అట్లా మొదలు పెట్టాడు. సో అలాంటి వాడిని సస్పెండ్ చేయాలి. ఇంకో ఆయన మీద కంప్లైంట్ ఏం వచ్చింది అంటే ఒక మర్డర్ కేసులో ఒక అక్యూజ్ లేడీ ఉండే. సో లేడీతోనే ఆయన ఇన్స్పెక్టర్గా ఉండి ఆమెతోటే సంబంధం పెట్టుకున్నాడు పోలీస్ స్టేషన్లోనే. సస్పెండ్ చేయాలి, ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. సో ఇలాంటిది అది ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అది వాళ్ళు కూడా చేసేది. సో అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సస్పెన్షనే చేయాలి. బికాస్ వేరే తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే చేశారో సో డిసిప్లినరీ యాక్షన్ ఖచ్చితంగా ఉంటేనే కొంచెం సెట్ ఉంటుంది. కానీ డిఎస్పీలు కూడా ఉన్నారు కదా. డిఎస్పీలు కూడా అదే వేరే ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ కేసు నిర్మించడం అక్కడ కొంచెం వరంగల్లో ఎక్కువ వాళ్ళు చేశారు. బికాస్ కొన్ని నేను అక్కడ వెళ్ళిన సో పాతది స్టడీ చేస్తే నన్ను రాకముందు అక్కడ కొన్ని ఫాల్స్ కేసులు మొత్తం నిర్మించడం, అక్కడ ఎవరైతే అక్యూజ్ ఉన్నాడు అతను ఒక్క చోట్ల ఉన్నాడు, ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నాడో అతను ఒక్క చోట్ల ఉన్నాడు, ఇన్సిడెంట్ ఏదో జరగలేదు అక్కడ ఇన్సిడెంట్. సో ఎలాంటి కూడా లేకుండా ఎలాంటి కూడా లింక్ లేకుండా ఊరికేనే మొత్తం ఇన్సిడెంటే సృష్టించి దట్ ఇక్కడ జరిగింది అది జరిగింది ఇన్సిడెంట్ అట్లా జరిగింది. సో అట్లాంటి ఎఫ్ఐఆర్లు చేసుకోవడం, ఎందుకంటే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి వాళ్ళతో ఏదైనా పని చేయించుకోవడం. సో అలాంటివి కూడా వార్నింగ్ ఇవ్వచ్చు కదండి. సస్పెండ్ వరకు వెళ్తే వార్నింగ్ తోటి అందరూ సెట్ కాదు. నేను ఇప్పుడు మీరు సస్పెన్షన్ ఎక్కువ అడుగుతున్నారు, బట్ చాలా వరకు వార్నింగ్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ మీరు అలాంటి ఎక్కడ మీరు రికార్డ్స్ చూసుకోవచ్చు, చాలా వరకు వార్నింగ్ మెమోస్ కూడా చాలా ఇవ్వడం జరిగింది. సో అండ్ సస్పెన్షన్ ఇది ఓన్లీ మనం ఎక్స్ట్రీమ్ స్టెప్లోనే చేద్దాం, అట్లా ఏమి ఉండదు. దాడు ప్రతి దానిలో సస్పెండ్ చేయాలి. సో అది తప్పు బట్టే ఉంటుంది. చిన్న తప్పుస్ ఉంటే మైనర్ పిఆర్ మేబీ వార్నింగ్స్ అట్లా కూడా ఇస్తాం. కొందరికి ఓరల్గా కూడా చెప్తాం, వాళ్ళు దాంతో సెట్ అవుతారు. అచ్చా, పొలిటీషియన్ నుంచి లెటర్ తీసుకొస్తే వాళ్ళకి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చేవారు కదా, ట్రాన్స్ఫర్ విషయంలో కానీ దేంట్లో కానీ. అట్లా ఏం లేదు. నేను ఒకటి వరంగల్ ఏం చూసినా అంటే చాలా వరకు రూమర్స్ అక్కడ క్రియేట్ అవుతాయి. సో రూమర్ క్రియేట్ చేయడంలో అదే నెంబర్ వన్ అది. నేను మా ఓఎస్డి ఎంతమంది చేసినప్పుడు 2015లో ఓఎస్డి చేసినప్పుడు అప్పుడు నేను చూసిన అది వరంగల్ అలవాటు ఉంది, ఒకరొకరి మీద రూమర్ తయారు చేస్తాడు. వాడు అట్లా ఉన్నాడు, వీడు అట్లా ఉన్నాడు, వాడు ఏది చేస్తాడని అట్లా. సో నేను ఇక్కడ ఇప్పుడు కమిషనర్గా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ నెలలోనే మా స్టాఫ్ వాళ్ళందరినీ కూర్చోపెట్టి మాట్లాడి వాళ్ళకి ఒకటి చెప్పడం జరిగింది, దయచేసి రూమర్ మోంగరింగ్ అట్లా చేయకండి. సో మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి రండి, నేను చేస్తా అది. బట్ అది ఒకటి అనోనిమస్ లెటర్స్ అది చాలా రాస్తారు, కింద ఏం సంతకం పెట్టరు, పేరు పెట్టరు. సో అది కూడా చాలా అలవాటు ఉన్నది అక్కడ. సో నేను వాళ్ళకి స్టాఫ్ కొంచెం మంచిగా మాట్లాడి సంధాయించాను. మార్నింగ్ కూడా ఏం లేదు, ప్రేమతో సంధాయిస్తూ వాళ్ళు ఒప్పుకున్నారు. సో అలాంటివి చాలా తక్కువ అయిపోయినాయి. ఒకరొకరి మీద కంప్లైంట్, అనోనిమస్ పిటిషన్స్ అండ్ ఆల్, బికాజ్ వాటిలో నిజాలు ఉండవు. అతనికి పర్సనల్ ఏదైనా ఆఫీసర్ మీద ఇష్యూ ఉంటే దాన్ని అనోనిమస్ పిటిషన్ రాసి ఎట్లా పంపేవాళ్ళు. టైం వేస్ట్ దాని మీద. సో ఊరికే టైం వేస్ట్ ఉంటుంది, ఎంక్వైరీ చేయడం కూడా చాలా కష్టం. సో అది కంట్రోల్ అయింది. కానీ ఏమైంది మరి చివరికి ఏం చేశారు, నా మీదనే ఉల్టా ఫేక్ రివర్స్ తయారు చేయడం అది మొదలు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి అక్కడ పని చేసే ఇష్టం లేదు, అది ఒకటి రూమర్ క్రియేట్ చేశారు. నేను ఫస్ట్ 4-5 monthsలోనే విన్నా, నాకు వేరే ఆఫీసర్ ఎవరో వచ్చి చెప్పారు దట్ నీకు అక్కడ ఇష్టం లేదు అని, నువ్వు హైదరాబాద్కి రావడానికి ట్రై చేసినావు అని. నాకు కూడా అది ఆశ్చర్యజనకం, నేను ఎప్పుడు ట్రై చేసిన హైదరాబాద్ రావడానికి. అట్లా అంటే ఇంకొకటి కూడా మీకు తెలియదు కూడా చెప్తా ఒకటి, మీరు ఒక ఇన్స్పెక్టర్ని హైదరాబాద్ రేంజ్ నుంచి వస్తే ఆ ఇన్స్పెక్టర్ రిలీవ్ చేయకుండా ఆపారు, ఐజీకి సిపి గారికి మధ్యన గ్యాప్ వచ్చిందని పెట్టారు. అది కూడా ఒకటి చెప్పారు నాకు. సో మేము అప్పుడు ఐజీ గారితో నేను మాట్లాడితే మేము చాలా నవ్వినాము. అది అట్లా ఆ మాట అట్లా వస్తుంది, నాకు గుర్తు వచ్చింది. అదే ఆ మాట ఎట్లా వస్తుంది అని చాలా నవ్వినాము. అది సో బయట అక్కడ ఏం మా వాళ్ళే అనుకుంటాం, మన వాళ్ళే చెప్పి ఉంటారు. మేబీ పబ్లిక్లో జనరల్ పబ్లిక్ వాళ్ళు మంచిగానే ఉంటారు. సో కొందరు అట్లా ఉంటారు కొంచెం ఎక్కువ క్లెవర్ ఎలిమెంట్స్, అట్లా ఏదో వాళ్ళు న్యూస్ ఏదో సృష్టిస్తూ ఉంటారు. అప్పుడు ఐజీ గారితో నేను మాట్లాడినా, ఇద్దరు కూడా నవ్వినాము చేస్తున్నారని. అది కాకుండా పోలీసింగ్ ఏముందండి, చాలా క్రైమ్ ఏముందండి? ఆర్గనైజ్ క్రైమ్ ఉంది, మేము చాలా వరకు ఆర్గనైజ్ క్రైమ్స్ కూడా ఛేదించాము. సో యాక్చువల్గా అది మన టాస్క్ ఫోర్స్ బృందం అది చాలా డౌన్ అయిపోయింది నేను అప్పుడు వెళ్తే, బికాజ్ ఇక్కడ నేను సిటీలో ఆల్రెడీ చేసినా కాబట్టి సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది టాస్క్ ఫోర్స్ అంటే ఏం పని చేయాలి వాళ్ళు. సో టాస్క్ ఫోర్స్లో ఆర్గనైజ్ క్రైమ్లో అసలు లేదు, అంత పర్ఫార్మెన్స్ లేకుండే. సో వాళ్ళకి బాగా మోటివేషన్ చేసుకుని కంటిన్యూగా వాళ్ళతో చేస్తూ తర్వాత చాలా వరకు మేము ఆర్గనైజ్ క్రైమ్లో ఛేదించగలిగినాము. ఫేక్ సర్టిఫికేట్స్ కావచ్చు, నార్కోటిక్స్ సంబంధించి కావచ్చు,
అది ఫేక్ సీడ్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు. తన ఒక పెద్ద ఆఫెండర్ అంటే అతను నేను ఏసీబీ ఆఫీసర్ అని చెప్పి 2 రాష్ట్రాల్లో కూడా అట్లా చాలామందికి ఆర్డీఓలకి, ఎంబీఐలకి, ఆర్టీఓలకి వాళ్ళకి బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసేవాడు. 72 కేసులు ఉండే అతని మీద. తెలంగాణలో ఒక్కసారి కూడా అరెస్ట్ కాలేదు. అతన్ని ఫస్ట్ టైం మేము అరెస్ట్ చేయగలిగినాము. సో ఇట్లా టాస్క్ ఫోర్స్ని బాగా యాక్టివేషన్ చేసుకొని వాళ్ళది ఈ పని అంతా స్టార్ట్ అయింది. ఆర్గనైజ్ క్రైమ్ మీద అది ఫోకస్ చేయడం. అలాగే సిసిఎస్ అది కూడా దాదాపు నిర్వీర్యం లాగానే అయిపోయింది. సో వాళ్ళని బాగా మోటివేషన్ చేసుకొని మంచి వాళ్ళకి పెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్, మోటివేషన్ కంటిన్యూగా చేస్తూ సిసిఎస్ కూడా ఒక లైన్లోకి వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ వింగ్స్ ఉంటాయి, బయట పబ్లిక్కి ఇవి తెలియదు. పబ్లిక్ అంటే జనరల్ పోలీస్ స్టేషన్తోనే సంబంధం ఉంటుంది. కానీ బ్యాక్గ్రౌండ్లో ఇవి వింగ్స్ మనకి మంచిగా చేస్తే ఇది పెద్ద క్రైమ్స్ అండ్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోగలుగుతాం.